అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. హైబ్రిడ్ టీవీ వాళ్ళు రిలేటర్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇస్తామని చెప్పి వచ్చిన అప్రోచ్ అయిన రోజున చాలా సంతోషం వేసింది. చాలామందికి చాలా అవార్డులు చాలా రంగాల్లో ఇస్తున్నారు. అయితే ఒక బిజినెస్ టీవీగా పెట్టి వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులందరూ కూడా ఎంపిక చేసి ఈ అవార్డు ఇచ్చడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి వ్యక్తికి కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా తినటానికి తిండి ఎంత ముఖ్యమో, కట్టుకోవడానికి బట్టలు ఎంత ముఖ్యమో, ఉండటానికి ఇల్లు కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పెద్దిల్లా, చిన్నిల్లా, పెంకుటిల్లా, అపార్ట్మెంట్ అనేది పక్కన పెడితే అంత డబ్బులు మన దగ్గర లేవు. కనీసం ఒక 100 గజాలు 200 గజాల స్థలం కొనుక్కుందాం, డబ్బులు వచ్చిన రోజున ఇల్లు కట్టుకుందామని ఆలోచిస్తారు అందరూ కూడా. అలాంటి ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీలో నేను అడుగు పెడదామని వచ్చినప్పుడు చాలామంది హైదరాబాద్లో నన్ను డిస్కరేజ్ చేశారు. ఇక్కడ మీరు చేయలేరండి మీలాంటి వాళ్ళు, ఇక్కడంతా ఇందులో కూడా చాలా రౌడీజం, గోండాయిజం ఉంటుంది, అమ్మిన ప్లాట్లే మళ్ళీ అమ్ముతూ ఉంటారు, మీరు చేయలేరంటే నేను అదే చెప్పాను ఆ రోజున. ప్రతిదానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కూడా బొమ్మ బొరుసు ఉందండి. మీరు బొరుసు ఎంక చూస్తున్నారు, నేను బొమ్మ ఎంక చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కలగంటాడు. ఆ కళని నిజం చేసే వ్యాపారం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది. నేను దీన్ని ఆ విధంగానే చూస్తున్నాను, ఆ విధంగానే చేస్తున్నాను. ఇందులో ఎక్కడ ఏ విధమైనటువంటి చీటింగ్ అనేది లేకుండా 100కి 100 పాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా చేస్తానని చెప్పి ఆ రోజున మాటిచ్చి ప్రారంభించాం. అందరి సహకారంతో ఒక అద్భుతమైన పేరు తెచ్చుకోగలగడానికి అందరి సహకారం కూడా వచ్చింది. నేను ఇక్కడికి వచ్చేసేటప్పుడు మరి రవీంద్రారెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి చాలా విన్నాను. 2 లక్షల రూపాయలకే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసి మరీ అమ్మేవారు ఆయన. నాకు అర్థమయ్యేది కాదు, 2 లక్షల్లో ఎలా అపార్ట్మెంట్ కడతారు, ₹1,00,000 కూడా మొదలుపెట్టినట్టున్నారు బిగినింగ్లో. ఎలాగా అనుకోండి. ఒక రోజున ఆయనకే ఫోన్ చేసి ఒకసారి మీ ప్రాజెక్ట్ చూడటానికి వస్తానండి అంటాను, రమ్మని ఇన్వైట్ చేసి చూపించారు. ఎలా వర్కౌట్ అందని మీకు ఇది అంటే, ప్రతి ఒక్కటి కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాల్సింది అన్ని మెటీరియల్స్ మేము ఓన్గా తయారు చేసుకుంటాం, మేము ఎవరి దగ్గర నుంచి కూడా కొనం. అందుకని మాకు చాలా తలుపుల దగ్గర నుంచి, ద్వారబంధాల దగ్గర నుంచి దానికి కావలసిన ప్రతి ఐటెం కూడా మేమే చేసుకుంటామండి అని చెప్పి చేసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఒక పేదవాడికి, ఒక జిల్లా ఉద్యోగస్తుడికి మరి ఇల్లు కొనుక్కునే అవకాశాన్ని మీరు ఇచ్చారు అనుకుంటే చాలా బాగుంది అని చెప్పి మనం కూడా ఎలా చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ అయితే ఆ కాంపిటీషన్లో నాలాంటి వాడు తట్టుకోలేడు, నిలబడలేడు అనే అనుమానం వచ్చి హై ఎండ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళటం జరిగింది. దాంట్లో కూడా కాంపిటీషన్ లేదని కాదు, అందులో కూడా చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కట్టాలంటే ఏదో మలేషియా టౌన్షిప్ అను, సింగపూర్ టౌన్షిప్ అను వాళ్ళెవరో వచ్చారు తప్ప మన వాళ్ళని ఎవరిని కూడా పెద్దగా మరి గవర్నమెంట్ గుర్తించలేదో లేకపోతే ప్రజలు గుర్తించలేదో నాకు తెలియదు, కానీ గుర్తింపు రాలా అంతగా. కానీ వాళ్ళ రోజున నేను ఖచ్చితంగా చెప్పగలను, గుండె మీద చేసుకొని ఇవాళ హైదరాబాద్లో ఉన్న రియాలిటీసు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి, ఏ స్టేట్కి ఎవరికి కూడా తక్కువ కాదు. మనం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా అద్భుతంగా కడుతున్నామని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఇవాళ రోజున 50-60 అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఎంత కడుతున్నాం, ఒకళ్ళకొకళ్ళు కాంపిటేట్ అవుతున్నాం. కాంపిటీషన్ అంటే దాంట్లో విద్యార్థి కాదు, క్వాలిటీలో కాంపిటీషన్ అవుతున్నాం, కన్స్ట్రక్షన్లో కాంపిటీషన్ అవుతున్నాం. ఆ విధంగా చేస్తూ అద్భుతమైన కట్టగలుగుతున్నాం మనం అందరం. కానీ ప్రభుత్వం కూడా మరి ఇప్పుడన్నా గుర్తించాలి మనందరినీ కూడా. ఎంత పెద్ద ఇండస్ట్రీకి కూడా దీనికి ఇండస్ట్రీ అని పేరే తప్ప ఇండస్ట్రీగా బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ రావటాన్ని, గవర్నమెంట్ లోన్స్లో రావటంలో కానీ కావలసినటువంటి సహకారాలు అందజేయటం లేదు. అవన్నీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోటారెడ్డి గారు వచ్చారు. వారు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షనే కాకుండా బిల్డింగ్ ఇండస్ట్రీకి కావలసినటువంటి అనేక మెటీరియల్స్ కూడా వారు తయారు చేస్తూ వారు కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇవాళ మనందరం కలిసిమెలిసి ఉండాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను మొదటి వ్యక్తిని. మనలో కాంపిటీషన్ ఉండాలంటే రేట్లో కాంపిటీషన్ కాదు, క్వాలిటీలో కాంపిటీషన్ అవ్వాలి, అద్భుతంగా నిర్మించాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. ఇవాళ హైదరాబాద్ రంగానికి, హైదరాబాద్ సిటీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవాళ చాలా భవిష్యత్తు ఉంది.
ఒక బొంబాయి చూసుకున్నా, ఒక మెడ్రాస్ చూసుకున్నా, లేకపోతే ఇంకా కొన్ని సిటీస్ చూసుకుంటే డెవలప్మెంట్ కొంత ఏరియా ఉంటుంది. ఒక పక్కంతా సీ ఉండి ఎక్కువసేపు ఇదవలేరు. మన హైదరాబాద్ నగరానికి అడ్వాంటేజ్ ఏంటంటే 360 డిగ్రీలు ఎక్కడైనా వెళ్ళి కట్టవచ్చు మనం. మనకి ఇక్కడ వచ్చినటువంటి అవుటర్ రింగ్ రోడ్లు వచ్చిన తర్వాత సిటీ స్పాన్ విపరీతంగా పెరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కొట్టినా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుందాం అనే వాళ్ళు సిటీలో కట్టుకోలేని పరిస్థితి వచ్చింది. రేట్లు అంత విపరీతంగా పెరిగిపోవటం మూలంగా, అవుటర్ రింగ్ రోడ్స్ రావటం మూలంగా ఒక 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరమైనా సరే వెళ్ళి మనం అక్కడ కట్టుకుందాం, ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కట్టుకుందాం, 1 ఎకరం ల్యాండ్లో ఇల్లు కట్టుకుందాం, 4 మొక్కలు వేసుకొని హ్యాపీగా ఉందాం అని చెప్పి దూరమైనా సరే వెళ్ళిపోతున్నారు అవుటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా. అది చాలా అవసరం. ఇక్కడ ల్యాండ్ రేటు టూ మచ్గా పెరుగుతుందండి. ఇంత ఎక్కువగా పెరగడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట పెంచుట కొరకే అన్నట్టుగా. అలా కాకుండా గ్రాడ్యువల్గా పెరిగితే బాగుంటుంది తప్ప ఒక్కసారిగా 50 కోట్ల 100 కోట్లకి వెళ్ళిపోయి ఈ రేట్లను చూస్తే ఎవరు కనుగలుగుతారు, ఎవరు భరించగలుగుతారో ఒకసారి ఆలోచన. తర్వాత ఎన్నో ఇండస్ట్రీస్ కావాలని మన గవర్నమెంట్ అంతా కూడా, నా తోటి రియల్ ట్రస్ట్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ.